మా క్యాడర్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో చాలామంది క్వశ్చన్ చేయడం జరిగింది, అరే అన్న సర్పంచ్ ఎలక్షన్ ఎందుకు పట్టించుకుంటున్నావు, అంత తిరుగుతున్నావు అని. నాకు బాధాకరం ఏంటంటే మాకు ప్రాపర్గా మేము గెలిచినప్పటికీ, ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పటికీ మాకు ప్రాపర్గా క్యాడర్ లేకుండే. ఇవాళ గొప్పతనం ఏంటంటే 75% మెదక్ నియోజకవర్గంలో మా సర్పంచ్లు వచ్చిండ్రు. రేపు వాళ్ళ ద్వారా మాకు అండ, మా లీడర్షిప్ పెరుగుతుంది. రేపు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ 90 కాదు 100% గెలవడానికి ప్రయత్నం చేస్తాం. మేము ఇక్కడ పనిచేస్తున్నాం, కానీ టీఆర్ఎస్ ఇప్పటికి కూడా మా ప్రభుత్వమే ఉందనే విధంగా డబ్బులు బాగున్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పటికీ డబ్బులు ఖర్చు పెట్టే సత్తా ఉంది వాళ్ళకు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మన కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. సర్పంచ్ అందరికి కూడా రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవరైతే కార్యకర్తలు మీకోసం కష్టపడ్డారో వాళ్ళు మనకు వెన్నుపూస, బ్యాక్ బోన్. వాళ్ళని మనం కాపాడుకుంటే రేపు మన రాష్ట్రం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. వీళ్ళు చెప్పిన తీరు, వీళ్ళు ఎట్లా చెప్పారంటే అయిపోయింది కాంగ్రెస్ పని అని. అంటే ఏంది, ప్రజలను రెచ్చగొడుతుండ్రు, పెన్షన్లు రాలే అని. ఇవాళ రామాయంపేటలో బస్సు మొదలైంది.